హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. పక్క ప్లానింగ్ తో వస్తున్న ర్యాపో 23, అఖిల్కి నేనున్నా అంటున్న ఎన్టీఆర్, డిజాస్టర్ టాక్ తో కూడా అదరగొట్టిన ఆల్ఫా ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ ఫిలిం పినాకాకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా గోల్డెన్ స్టార్ అనే టైటిల్ చూసి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ గా గణేష్ కి కన్నడలో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. చూడాలి ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో. సందీప్ రెడ్డి వంగ భద్రకాళి పిక్చర్స్ పై సుమంత్ ప్రభాస్ హీరోగా రోమాంచకం అనే సినిమాని స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా గ్లిమ్స్ కూడా బయటకు వచ్చింది. గ్లిమ్స్ వరకు బాగానే ఉంది. అండ్ సెప్టెంబర్ 3న రిలీజ్ చేయడానికి చూస్తుంది మూవీ టీం. చూసుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ర్యాపో 23 సినిమా అన్ని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు రామ్. మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా విక్రమ్ వేద, పుష్ప 2, ఖైదీ లాంటి సినిమాలకి వర్క్ చేసిన శామ్ సిఎస్ అయితే తీసుకున్నారు. సో అన్ని బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నాడు రామ్ పోతునని. మాసరాజ రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కాంబినేషన్ లో రాబోతున్న మల్టీ స్టార్ 2027 పొంగల్ కి రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా అజిత్ కోహ్లీ వీళ్ళిద్దరితో చాలా తొందరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. టైటిల్ వచ్చేసి వీరాది వీరులు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. మోస్ట్లీ టైటిల్ చేంజ్ కాకుండా ఇదే ఉండొచ్చు. సో ఒక యూనిక్ మల్టీ స్టారర్ అయితే చూడబోతున్నాం. రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్ఫా సినిమాకి డే 1 డిజాస్టర్ టాక్ వచ్చింది. బట్ 3 డేస్ పాటు 10 కోట్లకి తగ్గిన నెట్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం డే 4 ఇండియాలో 4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో 45 కోట్ల వరకు గ్రాస్, ఓవర్సీస్ లో 18.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 డేస్ కి గాను వరల్డ్ విడిగా 64 కోట్ల వరకు గ్రాస్ ని, 30 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. మూవీ బ్రేకింగ్ టార్గెట్ 65 కోట్లు కావడంతో మరో 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో డిజాస్టర్ అవుతుందనుకున్న సినిమా ఇప్పుడు యావరేజ్ వరకు వెళ్లబోతుంది. చూడాలి హిట్ అవుతుందో లేదో. ఇక నిన్న రావ్ బహదూర్ సినిమా 1 కోటి మార్క్ ని అందుకోగా నాగబంధం సినిమా 2 కోట్ల మార్క్ అందుకుని డామినేట్ చేసింది. నాగబంధం మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవడం చాలా బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. ఇక మరొక పక్క మా ఇంటి బంగారం సినిమా ఫస్ట్ టైం 1 కోటి కంటే తక్కువ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. బట్ 70 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ మరొకసారి లాంగ్ రన్ ఉందని ప్రూవ్ చేసుకుంది ఈ సినిమా. దాంతో ట్రేడ్ లెక్కల్లోనే 94 కోట్ల మార్క్ దాటిపోగా, దాంతో ట్రేడ్ లెక్కల్లోనే 94 కోట్లకి చేరుకోగా మేకర్స్ అయితే 96 కోట్ల పోస్టర్ ని దింపారు. రీసెంట్ టైంలో ఇంత అక్యురేట్ గా ఉన్న నెంబర్లు అయితే ఎక్కడా కనపడవు. సో ఈ రన్ చూసాక అర్థమైంది ఇది 100 కోట్లకు కూడా వెళ్ళిపోతుంది అని. అక్కినేని అఖిల్ లెనిన్ మూవీకి సంబంధించి బుకింగ్స్ అయితే తెలుగు స్టేట్స్ లో ఓపెన్ అయ్యాయి. అఖిల్ ఫస్ట్ సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ ని ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేదు. చూడాలి ఈ సినిమాతో అయినా దాన్ని అందుకుంటాడో లేదో. ఇక సినిమాలో వాయిస్ ఓవర్ కోసం నాగార్జున గారి వాయిస్ ని ఫస్ట్ తీసుకున్నారు. బట్ ఏమైందో ఏమో సడన్ గా ఎన్టీఆర్ అయితే రంగంలోకి దిగాడు. కథని మొదలు పెట్టేది ముగించేది ఎన్టీఆర్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఓజీ 2 రీసెంట్ గా తమనైతే ఓజీ 2 కి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు. చాలా మంది ఓజీ గురించి అడుగుతున్నప్పుడు సెప్టెంబర్ లో కలుద్దామని చెప్పాడు. బట్ మనకున్న సోర్స్ బట్టి 2 విషయాలైతే తెలుస్తున్నాయి. ఒకటి, షూటింగ్ అనేది సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో సోర్స్ బట్టి చూస్తే సెప్టెంబర్ లో ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అయితే ఒకవేళ గ్లిమ్స్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ లుక్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో పీకే ఫ్యాన్స్ కి పండుగ మొదలైపోయినట్టే. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. లెనిన్ సినిమాకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.